హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి పాల సేమియాలండి. ఎలా చేసుకుంటున్నామో చూడండి. ఫస్ట్ మనం ఒక గిన్నెలో పాలు పోసుకోవాలండి. 2 లీటర్ పాలు మంచిగా బాయిల్ చేయాలండి. చాలా బాగా బాయిల్ అయిన తర్వాత ఇలా మీకు చిన్నగా హీట్ చేస్తూ ఉంటే మీకు ఆ పాల పైన బురుగనేది వస్తూ ఉంటుంది కదండీ! అలా వచ్చినప్పుడు పాలనేది చాలా బాగాగా చూడండి పైన ఇట్లా మీగడగా రావాలండి పాలు వేడి చేసేటప్పుడు. ఇలా వచ్చిన తర్వాత మీకు చిన్నగా పొంగొస్తదండి. పొంగొచ్చిన తర్వాత పాలు బాగా ఉడికాయని అర్థమండి. సో, ఈ పాలల్లో సేమియాలు మనము 2 గ్లాసెస్ తీసుకోవాలండి. చిన్న కప్పుతో తీసుకోవాలండి. ఇలా 2 కప్స్ సేమియాస్ తీసుకున్న తర్వాత దీన్ని ఆయిల్‌లో ఏయించుకోవచ్చండి. లేదంటే నూనెలో వేయించొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. లేదు అబ్బా! నార్మల్‌గానే పాలల్లో వేసుకుందామనంటే బావుంటుంది. ఇంకా అది ఎలా అయినా సరే అండి టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇలా ఈ పాలు పొంగిన తర్వాత మనము దీంట్లో వచ్చేసి మనము ఇలా కొంచెం కొంచెంగా సేమియాలు ఏసేసుకోవాలి. కొంచెం కొంచెంగా సేమియా మొత్తం ఏసేసుకోవాలండి. 2 గ్లాసెస్ సేమియా ఉంది కదా! అది ఒకేసారిగా లాస్ట్‌కి ఏసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్‌తో ఇలా తిప్పేయండి. తిం బాగా తిప్పకండి. ఒక మాదిరిగా తిప్పండి. ఇలా తిప్పుతూ తర్వాత మీరు కొంచెం షుగర్ తీసుకోవాలండి. 2 గ్లాసెస్ షుగర్ అయినా పర్లేదు. 1 గ్లాస్ ఆఫ్ షుగర్ అయినా పర్లేదు. సో, ఇలా షుగర్ ఇలా తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మంచి గ్లాస్‌తో కొలత తీసుకున్నానండి. మీకు ఎక్కువ తక్కువ అనిపిస్తే లాస్ట్ కూడా షుగర్ వేసుకోవచ్చు. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత మీకు బాగా దగ్గరగా అవుతుందండి ఆ సేమియా అనేది. చూడండి ఎంత బాగా ఉడికిందో సేమియా. ఇలా వేడైన తర్వాత మనం ఆ పాల డేక్షని పక్కకు పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక చిన్న బాండీలో మనము నెయ్యేసుకొని కొబ్బెర, బాదం, కిస్మిస్ ఇవన్నీ వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆ డీప్ ఫ్రై మొత్తం పక్కకు పెట్టుకున్న పాల దాంట్లో వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మీకు చాలా కలర్ఫుల్‌గా కనిపిస్తుంది కదా! ఇది వేసేసుకొని చిన్న ప్లేట్‌లో వేసుకొని తినేస్తే టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మహబూబ్ నగర్